హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు వీడియో ఎడిటింగ్ టూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విఎన్ యాప్లో వీడియో ఎడిటింగ్ టూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా అయితే చూడండి, స్కిప్ చేయదు. సో స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒకసారి వీడియో సెలెక్ట్ చేస్తే వచ్చే టూల్ గురించి చెప్తాను. ఇక్కడ రీప్లేస్ అంటే మీరు మీ వీడియోని రీప్లేస్ చేసుకోవచ్చు వేరే వీడియోతో. అండ్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ కర్వ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని వీడియో ఎడిటింగ్ టూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లాక్ అంటే వీడియోని మీరు లాక్ చేసుకోవచ్చు. అంటే మీరు వీడియోని డిలీట్ చేయలేరు, దాన్ని మీరు కట్ చేయలేరు, ట్రిమ్ చేయలేరు, ఏమీ చేయలేరు అనమాట. నెక్స్ట్ డూప్లికేట్ అయితే అవుతుంది వీడియో. నెక్స్ట్ డిలీట్, ఒక వీడియో ఉంది కాబట్టి డిలీట్ ఆప్షన్ అయితే డిసేబుల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్స్. ఇక్కడ మీరు మల్టిపుల్ ఫిల్టర్స్ అయితే ఉంటాయన్నమాట. వీటిని మీరు వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటెన్సిటీని ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. ఇంకా కలర్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్, వీడియో ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్ప్లిట్, మనం వీడియోకి కట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుండి. నెక్స్ట్ కట్అవుట్, వీడియోలో ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది ఈ ఆప్షన్. నెక్స్ట్ స్పీడ్, ఇక్కడ మీరు రెగ్యులర్లోకి వెళ్ళినట్లయితే కనుక స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు లెఫ్ట్కి వెళ్తే స్లో మోషన్ అవుతుంది, రైట్కి వెళ్తే ఫాస్ట్ మోషన్ అయితే అవుతుంది అనమాట. ఈ కర్వ్స్ని యూజ్ చేసుకొని మీరు స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ ఎఫెక్ట్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్, ఇక్కడ మీరు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూట్ చేసుకోవచ్చు. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్, మీకు ఆడియో అయితే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే అవుతుంది అనమాట. నేను ఆడియో రికార్డ్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, నేను రికార్డ్ చేశాను కదా. ఇప్పుడు దీనికి కనుక మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం వీడియోలో కూడా అంతే, ఆడియోకి మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ అయితే యాడ్ చేస్తాం అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ రికార్డ్ ఉంది కదా, ఈ లేయర్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫేడ్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఫేడ్ ఇన్ అనేది 1 సెకండ్కి ఇచ్చాను. సారీ ఇక్కడ నేను స్టాప్ చేశాను ఆడియోని. ఇక్కడ నేను ఓకే 1 సెకండ్కి ఇచ్చాను. అండ్ దీన్ని కూడా 1 సెకండ్కి ఇచ్చాను. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను, వినండి. హాయ్ గైస్, చాలా తక్కువైతే ఉంది వాల్యూమ్, నేను దీన్ని పెంచుతున్నాను. హాయ్ గైస్, చూసారా స్లోగా రేజ్ అయింది, చూసారా? ఇలా అయితే రేజ్ అవుతుంది అన్నమాట. మీకు లాస్ట్లో కూడా ప్లే చేస్తాను, చూడండి. ఫుల్గా అయితే చూడండి, ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి నేను అన్నాను. స్లోగా అది డౌన్ అయిపోయింది అనమాట. ఇలా మీరు ఫేడ్ అండ్ ఫేడ్ అవుట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోని మనం క్రాప్ చేసుకోవచ్చు. సైడ్స్ని, ఎడ్జెస్ని మనము క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు వీడియోని. నెక్స్ట్ మిర్రర్స్, అంటే లెఫ్ట్ ది రైట్కి, రైట్ ది లెఫ్ట్కి మారుతుంది అనమాట. ఫ్లిప్స్ అంటే అప్ అండ్ డౌన్స్ అనమాట. నెక్స్ట్ ఫిట్ అండ్ ఫిల్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసి దీన్ని నేను ఇలా పెట్టానమాట. జూమ్ అవుట్ చేశాను. ఇప్పుడు నేను ఫిట్ అని ఉంది కదా, క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు మార్చినప్పుడు ఫిట్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ని. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, అంటే మీరు కనుక ఇందాక నేను జూమ్ అవుట్ చేశాను, ఇలా ఉందనుకోండి మీ వీడియో కనుక, వెనకాల బ్యాక్గ్రౌండ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు దీనికి, లైక్ దిస్ అనమాట. నేను అందైతే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బార్డర్స్. ఈ బార్డర్స్ దగ్గర మనం కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ మారుతుంది, చూసారా కలర్స్, వీటిని అనమాట. నేను బ్లాక్ అయితే పెట్టేస్తున్నాను, డన్. నెక్స్ట్ బ్లర్, మన వీడియోస్కి బ్లర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. రకరకాల బ్లర్స్ అయితే ఉంటాయి, ఇక్కడ 4 బ్లర్స్. వీటిని యాడ్ చేసుకొని మీరు ఇంటెన్సిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను నన్నైతే క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఓపాసిటీ, ఇక్కడ క్లిక్ చేసి మనం వీడియో యొక్క ఓపాసిటీని తగ్గించవచ్చు, పెంచవచ్చు. అంటే మన వీడియో యొక్క విజిబిలిటీ అనమాట. మనం ఎంత తగ్గిస్తే విజిబిలిటీ అంత తగ్గుతుంది, ఎంత పెంచితే మనము విజిబిలిటీ అనేది అంత పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ జూమ్ ఇన్, జూమ్ అవుట్స్, ఇక్కడ మీరు మీ వీడియో యొక్క యానిమేషన్స్ అనమాట. నెక్స్ట్ దీనికి నేను సపరేట్గా వీడియో యానిమేషన్స్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో చేయాలనుకుంటే కనుక ఈ వీడియో నేను 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఇది క్లిక్ చేస్తే మీకు వీడియోలో ఉన్న ఆడియో అనేది
ఆడియో ట్రాక్ అయితే సపరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, బ్యాక్ అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ నాయిస్ క్లిక్ చేస్తే మనకి మన వీడియోలో నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనము ఈ వాయిసెస్కి చేంజ్ చేయొచ్చు. అంటే మీరు కనుక అబ్బాయి కనుక మీరు వీడియోలో కనుక మాట్లాడారు అనుకోండి, మనం ఉమెన్ క్లిక్ చేసి ఓన్ వాయిస్కి అయితే మార్చుకోవచ్చు. ఇలా మనం రకరకాల అక్కడ ఇచ్చిన ఆప్షన్స్కి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో క్యాప్షన్స్ ఇక్కడ క్లిక్ చేసి మనము క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ TTS అంటే టెక్స్ట్ టు స్పీచ్ అనమాట. T ఫర్ టెక్స్ట్, T ఫర్ టు, S ఫర్ స్పీచ్. ఈ టెక్స్ట్ టు స్పీచ్ ఎలా యూజ్ అవుతుందంటే మీకు కనుక టెక్స్ట్ టైప్ చేశారనుకోండి, మనకి అక్కడ ఆడియో జనరేట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇది మీకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మొజాయిక్ ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి మనం మొజాయిక్ బ్లర్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాగ్నిఫైర్ దీని మీద క్లిక్ చేసి మనం జూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రివర్స్ మనము క్లిప్ లాస్ట్ది ఫ్రంట్ది లాస్ట్కి రివర్స్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రీజ్ ఇక్కడ మనం ఎక్కడైతే ఈ ప్లే హెడ్ ఉంచామో అక్కడ మనకి ఫ్రేమ్ ఫ్రీజ్ అయ్యి మనకి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓవర్లే ట్రాక్ ఇక్కడ క్లిక్ చేసి మనము మన వీడియోని ఓవర్లే ట్రాక్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను అయితే క్లిక్ చేశాను. ఓకే, డన్. సో ఇవైతే ఎడిటింగ్ టూల్స్ గైస్. సో మీకు ఏది అర్థం కాకపోయినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. నేను ఖచ్చితంగా దానికైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బై గైస్.